ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి వృషభ రాశి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. రాశిలోనే గురు సంచార ప్రభావము, దీని ప్రభావం వలన బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. ముఖ్యంగా మీ మాటకి విలువ ఉంటుంది, అందులో సందేహం లేదు. కుటుంబంలో ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళంతా కూడా గౌరవ మర్యాదలతో ఆనందంగా స్వీకరిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ యొక్క శ్రమకి అలాగే మీ యొక్క పనితనానికి తగ్గట్టుగా గుర్తింపు లభించకపోవడం అనేటువంటిది కొంత మీకు విచారంగా ఉండేటువంటి సమయం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు విచారంగా ఉండాలి అని అన్నప్పుడు చూసినట్లయితే, ప్రధానంగా కుటుంబ స్థానంలో కుజుడు స్తంభించి ఉన్నటువంటి ఈ కారణం చేత జరిగేటువంటి నష్టం ఏంటంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా కొన్ని మీకు తెలియకుండానే ఆగ్రహావేశాలు పెళ్ళుబిగడం, తద్వారా కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కోపాన్ని ప్రదర్శించే సమయంలో తగ్గి ఉండండి. తద్వారా ఏమవుతుంది, ఈ కుజ ప్రభావం మైన్యూట్ అవుతుంది. ఈ కుజుడు ఎప్పుడైతే మీకు బలహీనంగా మీకు మారిపోతాడో, అంటే బలవంతుడుగా ఉన్నాడు, అందుకనే మీకు తెలియకుండానే కోపం పెరుగుతుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఖరాఖండిగా చెప్తుంటారు. కాబట్టి మీ వాక్కుని ఈ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాక్కుని అదుపులో ఉంచుకుంటే ఈ గురుడు మీకు యోగాన్ని కలగచేస్తాడు, అందులో సందేహం లేదు. ఇక దశమ స్థానంలో రవి శని యోగించేటువంటి సందర్భం. ఉద్యోగపరంగా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి శుభ పరిణామం. ఇంతకుముందు చెప్పాను కదా, గురుతర బాధ్యతలు పెరుగుతాయని. హోమ్ మేకర్స్గా ఉన్న వాళ్ళైతే, గృహిణీలు అయితే వాళ్ళకి ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. జాబ్ లేదా వ్యాపారము వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి. అనగా ప్రమోషన్స్ రావచ్చు, లేకపోతే అదనంగా మిమ్మల్ని చూస్తున్నాం, ఈ బాధ్యతకి తోడుగా ఇంకొక పనులు చేయండి అని చెప్పి మీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేటివి రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కొడుక్కు వస్తాయి. కోరుకున్నటువంటి చోట మీకు విద్యార్థినులకి కోరుకున్నటువంటి చోట మీకు సీట్ లభించే అవకాశం గోచరమవుతుంది. H1B వీసా ఇట్లాంటి వాటికి ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే నిరుద్యోగస్తులు ఉద్యోగం అనేటువంటిది లభించి తీరుతుంది, అందులో సందేహం లేదు. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ ఆశించవచ్చు. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది లాభస్థానంలో శుక్ర బుధ రాహువులు. ఇది సమస్త విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళు చక్కచక్క పావులు కదుపుకోండి, అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికలు ఏవైతే అనగా ప్లానింగ్ ఏదైతే చేసుకుంటారో అది ఇంప్లిమెంటేషన్ చేసే ప్రక్రియ మొదలు పెట్టండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తీరుతాయి. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి. ఊహించని విధంగా ధనపరంగా మీకు యోగాలు అనేటివి కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందయ్యా అనంటే, గృహంలో కాస్త ప్రశాంతత. ఈ కుజుడు స్తంభించి ఉండడంతో పాటుగా గృహస్థానములో సంపూర్ణ చంద్రగ్రహణం 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ 14వ తారీఖు తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. అనగా ఏంటి, గృహ మార్పుని సూచిస్తుంది, స్థల మార్పుని సూచిస్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. అన్ని సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం అనేటువంటిది ఉంటుంది.
గ్రహణ సంబంధమైనటువంటి దోష నివారణ జరుపుకుంటే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి శాంతిస్తాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనము దైనందిన జీవితంలో ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే, ప్రధానంగా బాగోలేని వృత్తులు చెబుతాను. మిగతా అన్ని వృత్తులు బాగున్నట్టే లెక్క. ఏ వృత్తుల్లో బాగోలేవు అని అంటే రియల్ ఎస్టేట్, న్యాయవాద సంబంధించినటువంటివి, రైతులు అనగా భూమికి సంబంధించినటువంటిది, మైనింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అనుకూలంగా లేని సమయము ముఖ్యంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. కొత్త కొత్త నిర్ణయాలు లేదా జీవితంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకపోవడమే ఈ చెప్పబడినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు నిర్ణయించుకోవాలి. తీసుకోకపోవడమే చాలా మంచిది. మిగతా అన్ని వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ప్లానింగ్ ప్రకారం మీరు ముందడుగు వేయవచ్చు, తప్పు లేదు, సందేహం లేదు, ముందడుగు వేయండి. అయితే మనము 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8, 9 తారీఖుల్లో ప్రధానంగా వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు కుటుంబపరముగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మాటకి విలువ లేకపోవడమో, మీ మాటని బేఖాతరు చేయడమో, లేకపోతే మీరే అనవసరంగా నోరు పారేసుకొని కుటుంబంలో పలచనవ్వడమో జరుగుతుంది. కాబట్టి లౌక్యముతో శాంతముగా ఉండేటువంటి ప్రయత్నం ప్రారంభించుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, సిద్ధంగా ఉండండి. అలాగే మనస్సు పరిపరి విధాలుగా ఆందోళనగా ఉంటుంది, జాగ్రత్తలు పాటించండి. 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. మిత్రులు, సోదర సోదరీమణుల యొక్క సహకారాలతో అన్ని విధాలుగా మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ధనపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. 14వ తారీఖు గ్రహణము, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. గృహంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు. స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి విషయాల్లో ఎటు నిర్ణయానికి రాలేకపోతుంటుంటారు. అలాగే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. 15వ తారీఖు రోజున మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ పని చేయాలన్నా ఆనందంగా ఉండదు, బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. కొంత అనారోగ్య సూచనలు 15వ తారీఖు రోజున గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 12, 13, 14 తారీఖులే కీలకం. మొత్తము 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 10వ తారీఖు, 11వ తారీఖు తప్ప మిగతా అన్ని రోజులలో కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు అని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 14వ తారీఖు రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో కనబడబోతుంది. మన భారతదేశంలో కనిపించకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు నియమాలు, చంద్రగ్రహణం సందర్భంగా పాటించాల్సిన నియమాలు పాటించాల్సినది అవసరము లేదు. కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలగబోతున్నాయి. కాబట్టి ఆ యొక్క గ్రహణ దోష నివారణార్థమై 14వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి చెప్పినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారు 9 గంటల లోపల 14వ తారీఖు రోజున నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఈ 15వ తారీఖు లోపల చాలా మట్టుకు సమస్యలు అనేటువంటివి తగ్గి ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జాతకం ఉంది అని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వృషభ రాశి మహిళలకు ఎలా ఉండబోతుందో, వారు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.